నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ లో పనిచేసే ఒక దివ్యాంగురాలిపై అక్కడి సిబ్బంది విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రస్టులోని అక్రమాలను నిరసిస్తూ తాను రాజీనామా చేశానని, తన పాత జీతం బకాయి అడగడానికి వెళ్లినప్పుడు ఈ దాడి జరిగిందని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యింది. ఈ దాడిలో అక్కడ పనిచేసే వ్యక్తి ఆమె బుగ్గను బలంగా కొరికి కండ ఊడేలా చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గాయపడిన ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. ట్రస్ట్ నిర్వాహకులు మొదట భరోసా ఇచ్చి ఇప్పుడు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రస్ట్లో ఓనర్ అయినటువంటి రఫీ వారి యొక్క టీం ఆధ్వర్యంలో అదే ట్రస్ట్లో కొంతకాలం పనిచేస్తున్నటువంటి హేమలత తన భర్త పెంచిలయ్య కార్ డ్రైవర్గా అక్కడ చేరి పనిచేస్తున్నటువంటి సమక్షంలో పెంచిలమ్మని హేమలతని వాంటెడ్గా మీ భర్త జీతం ఇస్తాను రండి అని పిలవడము, ఆమె ఆతృత తన భర్త యొక్క జీతం కోసం వెళ్ళడము, అదే ట్రస్ట్లో ఉన్నటువంటి పెంచిలమ్మ అనేటువంటి ఒక యువతి ఈమె కనబడంగానే దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఇరువురి మధ్య వాగ్వాదాలు స్టార్ట్ అయిన తర్వాత దివ్యాంగురాలైనటువంటి హేమలతని ఒక సాటి స్త్రీయే అగాత్యంతో ఆమె మీద దాడి చేసి కొడుతూ ఉంటే ఆ విషయాన్ని విన్నటువంటి తిరుపతి అనేటువంటి పెంచలమ్మ భర్త వచ్చి ఏమాత్రం స్త్రీ అనే విషయం కూడా తలంచుకుంటా బొగ్గ మీద భయంకరంగా కొరికి దాడి చేయడం జరిగింది. ఆ సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఎవరో నాకు న్యాయం చేస్తారని నిరీక్షిస్తూ ఆ ట్రస్ట్ ఓనర్ అనేటువంటి రఫీకి ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ దాకా తీసుకుని వెళ్ళి నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కేసు పెట్టించి నీకు న్యాయం చేస్తానని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఓపీలో ఎందుకు ఆమె గాయమైందంటే ఆమె పడిపోయింది, అందువల్ల గాయమైంది చెప్పి రాపిచ్చి, కాబట్టి ఆమెని మోసపూరితంగా ట్రస్ట్ ఓనర్గా ఉన్నటువంటి వ్యక్తి తన ట్రస్ట్ని విలాసాలకి గురి చేస్తూ అనేక మంది యువతలని అక్రమ సంబంధాలకు పురుగులుపుతున్నటువంటి ఈ సంస్థ విషయం